అయితే చిరంజీవి గారి కూతురు అనే ఒక బ్రాండ్ వచ్చేసిన తర్వాత ఏంటంటే చిన్న చిన్న ఆనందాలు కొన్ని అయితే మిస్ అవుతుంటాం లైఫ్‌లో. ఎందుకంటే అవునండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేము. ఎలా పడితే షాపింగు అలా పిల్లలతోటి. ఉండదు. సో, ఆ చిన్న చిన్న ఆనందాలు మిస్ అయినాయి అంటే ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పటి నుంచి అంటే ఆహ్, మోస్ట్‌లీ చెన్నైలో పెరిగాం కాబట్టి ఎక్కువ మిస్ అవ్వలా. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య మిస్ అయ్యిందేంటంటే పిల్లలు రామ్మా షాపింగ్‌కెళ్దాం అక్కడేమైనా కొనుక్కుందాం అంటే అది కొంచెం ఆ ప్రైవసీ అనేది మిస్ అవుతుంది. హ్మ్. సో, దానికి ఇప్పుడు దానివల్ల ఖర్చు కూడా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు అబ్రాడ్ ఎళ్లి చేయాల్సొస్తుంది ఇదే పని. షాపింగ్ కోసం అబ్రాడ్ ఎళ్ళాల్సి షాపింగ్ కోసం అబ్రాడ్ ఎళ్ళాల్సొస్తుంది. ఆ! సో, అలాంటివి చిన్న చిన్నవి తప్ప అదర్‌వైజ్ ఈ ఈ పేరు, గుడ్ విల్లు ఈ ఈ సెలబ్రేషన్ ముందు చిన్న చిన్నవి మిస్ అవ్వడం పెద్ద హ్మ్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. హ్మ్. ఇప్పుడు మీకు అది కూడా బిగ్ థింగ్ కాదండి. ఇప్పుడు యూ ఆర్ ద టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ అయిపోయారు ఒక సినిమాతోని. మన దగ్గర గోల్డ్ బాక్స్ ఉంది. అవునండి. సో, ఇప్పుడు అబ్రాడ్ ఎళ్లి హ్యాపీగా షాపింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. బై గాడ్స్ గ్రేస్ అది కూడా యెస్. యెస్. అంటే గాడ్స్ గ్రేస్ అంటే మనం తీసుకునే స్టెప్స్ మనం అన్నీ అలైన్ అవ్వాలి అవన్నీ గూడా. అవునండి. ఆ టైంకి అనిల్ గారు రావడం, మా టైంకి చిరంజీవి గారు హ్మ్. రావడం అంతా కలిసి ఒక టైమింగ్ అండి. నిజంగానే ఆహ్, కాస్మిక్ టైమింగే అయన్నీ. హ్మ్. ఆహ్, ఎన్నో అనుకుంటాం, ఎన్నో ప్రాజెక్ట్స్ అనుకుంటాం. మీరన్నట్టు వెరీ నైస్‌లీ పుట్ దట్ అన్నీ కుదరాలి ఆ టైంకి. అది కుదిరే అండ్ గుడ్ ప్రొడ్యూసర్ పార్ట్నర్ దొరకడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. హ్మ్. సో, సాహు గారు, అనిల్ గారు ఇవన్నీ ఫాలో అయ్యి ప్లేస్‌లో ఒక పజిల్ ఫిట్ అయినట్టు ఫిట్ అయ్యి హ్మ్. ఈ సినిమా అంత పెద్ద హిట్ అయిందనమాట. హ్మ్. అంటే ఫస్ట్ సినిమాకే 50 డేస్ అసల అంటే సెంటర్స్ కల్చర్ అనేది పోయింది మేడం ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఇప్పుడేంటంటే ఫస్ట్ వీక్‌లో లేతే మహా బ్లాక్ బస్టర్ అంటే సెకండ్ వీక్‌లో ఎన్ని కోట్లొచ్చినియి ఇదే. హ్మ్. బట్ ఇవన్నీ అయిపోయి ఆల్రెడీ ఓ పక్కన జీ ఫైవ్‌లో వచ్చేసిన తర్వాత కూడా ఇంకా అది థియేటర్స్‌లో నడుస్తుంది. జనాలు వస్తున్నారు, చూస్తున్నారు, కలెక్షన్స్ వస్తున్నాయి అంటే ఎలా అనిపిస్తుంది ఈ ఈ సక్సెస్ అనేది ఎస్పెషల్లీ ఎందుకంటే నాన్నగారు ఇన్ని సినిమాలు చేశారు. 150 పైగా సినిమాలు యాహ్! చేశారు. అన్ని సినిమాలు చేసిన వ్యక్తికి మీ ఫస్ట్ ప్రాజెక్ట్స్‌తో ఆల్ టైమ్ కెరియర్ బెస్ట్ ఇచ్చారు. అసలు వినలేదు ఈ మధ్య కాలంలో. చిన్నప్పుడు విన్నాం 50 డేస్, 100 డేస్ అనేది. హ్మ్. సో, అసలిది బియాండ్ బిలీఫ్‌గా అనిపిస్తుంది. హ్మ్. అండ్ మామూలుగా సెంటర్స్ దగ్గర ఉన్న వాళ్ళని మొన్న రాజమండ్రిలో కూడా చేశారు సెలబ్రేషన్. హ్మ్. అశోక థియేటర్ దగ్గర. సో, ఇయన్నీ ఏంటంటే అసలు నాస్టాల్జిక్ అనిపిస్తుంది. చిన్నప్పుడు విన్న ఫంక్షన్స్ ఇవన్నీ. హ్మ్. అండ్ ఎక్స్‌ట్రీమ్‌లీ గ్రేట్‌ఫుల్. అంటే దిస్ ఈస్ బియాండ్ వాట్ వి ఎక్స్‌పెక్టెడ్. హ్మ్. అంటే మంచి సినిమాను, ఫన్ను అన్నీ అనుకున్నాం గానీ, ఈ కంటిన్యూ ఇంక ఈ సెలబ్రేషన్ ఎక్కడ ఆగుద్దో కూడా తెలియట్లేదు. అయింది ఎస్టిమేట్ మళ్ళీ కూడా నెక్స్ట్ సినిమా వచ్చే చేయలేకపోతున్నాం. వరకు కంటిన్యూ అయ్యేలానే ఉంది యాక్చువల్‌గా. సో, హ్మ్. ఇట్స్ వెరీ, వెరీ హ్యాపీ అండి. ఎంఎస్‌జీ టైంలో చాలామంది ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు కదా! సో, ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉండడం, వాళ్ళతో ఆ కనెక్ట్, ఆ ఇంటరాక్షన్ అనేది ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ చేసే సినిమాలకి అది ఎలా ఉపయోగపడుతుంది మీకు? ఫ్యాన్స్ తోటి యాక్చువల్‌గా దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇంత క్లోజ్ క్వార్టర్స్‌లో కనెక్ట్ అవ్వడం అండి. ఎప్పుడో ఒక డిస్టెన్స్‌లోనే వాళ్ళని మీట్ అవ్వడం, ఆ యూఫోరియా అవన్నీ చూసాను. హ్మ్. బట్ దిస్ టైమ్ ఐ థింక్ ఐ వెంట్ వెరీ క్లోజ్ టు దేర్ సైకి. హ్మ్. అంటే వాళ్ళు ఎలా థింక్ చేస్తారు? వాళ్ళ లవ్ అంటే ఎక్కడి నుంచొస్తది? హ్మ్. హ్మ్. వాళ్ళ డిసప్పాయింట్‌మెంట్స్ ఎలా ఉంటాయి? హ్మ్. ఇయన్నీ ఇట్ వాస్ లైక్ ఎ లెసనే. హ్మ్. వాళ్ళు మీట్ అయిన ప్రతిసారి వచ్చి కూర్చొని నోట్స్ రాసుకోవడం అలాగా అనిపిచ్చింది. హ్మ్. అండ్ ఒకటి ఆహ్, వాళ్ళతో మాట్లాడినప్పుడే ట్రూలీ మనకర్థమవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ అడోరేషన్ అంటే నాన్నగారు క్రియేట్ చేసిన ఈ వెల్త్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఫర్ బికాస్ ఆఫ్ ఫిల్మ్స్ అని హ్మ్. అనిపిచ్చింది. యెస్. యెస్. దే ఆర్ డైరెక్ట్‌లీ వాళ్ళ హార్ట్ నుంచి ఆయన హార్ట్‌కి ఒక హాట్‌లైన్ పెట్టేసుకున్నట్టు ఫీల్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ దట్ కేమ్ ఐ థింక్ ఓన్లీ బికాస్ ఆఫ్ నాన్నగారు పర్సనల్‌గా వాళ్ళ కోసం రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారు కాబట్టి. యెస్. ఇది హిట్టు, ఫ్లాపు ఆహ్, ఎంత బ్లాక్ బస్టర్ దాని కోసం వచ్చిన ఈ ఈ వెల్త్ అని అనను. యెస్. సో, ఐ ఫెల్ట్ మోర్ రెస్పాన్సిబుల్. హ్మ్. ఇప్పుడు అంత అడోరేషన్ తోటి, అంత రెస్పెక్ట్ తోటి వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు, హ్మ్. మనం ఇచ్చే కంటెంట్ కూడా అంత యూ నో రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. సో, నిజంగా మనది బాధ్యత అయిపోతది. హ్మ్. సో, దట్ ఈస్ విత్ రిగార్డ్ టు దిస్ ఎంఎస్‌జీ అండి. హ్మ్. అదర్‌వైజ్ ఆల్సో హ్మ్. ఫర్ మీ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ హ్మ్. వాళ్ళని అంటే చాలామంది హెడ్స్ ఉన్నారు. కమ్ ఈ అసోసియేషన్ యెస్. ప్రెసిడెంట్స్ యెస్. ఉన్నారు. హ్మ్. అండ్ ప్లస్ ఇవన్నీ వదిలేసి ఇంకా నెక్స్ట్ ఆయనున్నారు నాన్నగారు. బట్ ఈ ఇద్దరికి మధ్యలో దేర్ ఇస్ నో బ్రిడ్జ్ దట్ కెన్ నాగబాబు గారు చేశారు చాలా హ్మ్. సంవత్సరాలు. యెస్. బట్ నౌ హి ఈస్ ఆల్సో లిటిల్ బిట్ బిజీ విత్ యెస్. జనసేన అండ్ ఆల్ ఆఫ్ దట్. హ్మ్. అండ్ చేసింది మనం నెక్స్ట్ జనరేషన్ మనం కూడా నాగబాబు గారిలాగా తీసుకోవాలి కదండీ. హ్మ్. యూ హావ్ టు హ్మ్. టేక్ ద రెస్పాన్సిబిలిటీ యెస్. ఆఫ్ కనెక్టింగ్ దెమ్. అవును.
ఆయన లేకపోతే, నాగబాబు లేకపోతే ఇట్ వుడ్ హావ్ బిన్ లిటిల్ బిట్ డిస్టెన్స్ వచ్చిండేది. ఆయన ఆ బాండ్‌ని కలిపారు కాబట్టి ఫ్యాన్స్‌కిను స చిరంజీవి ఫ్యామిలీకి గారికి మధ్య కలిపారు బాగా బాండ్. సో, దాన్ని నెక్స్ట్ నేను ఆయనలాగా ముందుకు ఐ తీసుకెళ్దామనుకుంటున్నారా? వాంట్ టు టేక్ దట్ యాస్ అ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళంత లవ్ అండ్ అడోరేషన్ చూపిస్తున్నప్పుడు ఇట్ బికమ్స్ మై రెస్పాన్సిబిలిటీ టు కనెక్ట్ దెమ్ క్లోజర్ యెస్. యెస్. టు నాన్నగారు గాని, చరణ్ గాని, ఇంక హూఎవర్ ఇస్ ఇన్ ద ఫ్యామిలీ. ఇట్స్ రియలీ మై డీప్ రెస్పాన్సిబిలిటీ. యెస్.